హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా బయట అయితే పని జరుగుతుంది, పక్కన అయితే ఇంకా అందుకని చెప్పి కొంచెము స్కిప్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆపి చేయాల్సి వస్తుంది. బయట పని జరుగుతుంటే సౌండ్కి మళ్ళీ ఎనగోని వచ్చిందంటే అరుస్తుంది అనమాట. సౌండ్ వచ్చేది తెలియలేదని అందుకని చెప్పి మధ్యలో అయితే ఆపేస్తున్నాను. ఆ పని వాళ్ళు అక్కడ ఆపినప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ టైం అయితే నేను ఇంట్లో పిల్లలు లేరు, ఈయన కూడా లేడు కాబట్టి నేను ఒక్కదాన్నే ఇంట్లో పని చేసుకుంటూ వీడియో అయితే తీసుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి. ఎవరు హెల్ప్ లేకుండానే నేనైతే ఒక్కదాన్నే ఇంట్లో పని చేసుకుంటూ, నాకు కూడా కొంచెం భయమే వీడియోలు తీయాలంటే, అయినా కూడా పర్వాలేదులే, నాకు కొంచెం ధైర్యం ఇచ్చేవాళ్ళు, వీడియో చూసే వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను అయితే వీడియో తీస్తున్నాను. ఇంకా ఎలా తీయాలో ఏం చేయాలని చెప్పండి కామెంట్ ద్వారా. అయితే ఇప్పుడు ఈ మధ్య అయితే ఇంకా వర్షాలు పడ్డాయి కదా, ఇల్లు అయితే చాలా రోజులు అయిందనమాట తుడిసి. ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి కానీ ఇల్లు ఓడటం తప్ప తుడిసేదానికి లేదు. ముందే ఇల్లు ఇంకా ఏమిరెక్కినట్టు ఉంటుందని చెప్పి ఇల్లు అయితే తుడలేదు, ఉడుచుకోవటం గమ్మున ఉండటం అనమాట. ఈరోజు కూడా అయితే ఇంకా ఎవరు లేరు, అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిండ్రు అనమాట. పనికి పోయేవాళ్ళు పనికి, స్కూల్కి పోయేవాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయిండ్రు. ఇంక నేను ఒక్కదాన్నే ఇంట్లో పని చేసుకుంటూ అయితే లాగైతే స్టార్ట్ చేస్తాను. నేనేం పని చేసుకుంటానో, ఇంకా బట్టలు అయితే ఎండ బాగా వస్తుందని చెప్పి అన్ని బట్టలు అయితే తిరగేసి ఆరేసినాను. మళ్ళీ అయితే ఇంకా అవన్నీ అయితే చూస్తూ ఉండండి. ఇంకా పప్పు అన్నం చేసి రెడీగా పెట్టేసిందంటే ఇంక ఇల్లు తుడుచుకొని మళ్ళీ మధ్యాహ్నం స్కూల్ కాడికి వెళ్ళాలి కదా, అప్పుడు రెడీ అయ్యి స్కూల్ కాడికి అయితే వెళ్తాను. దిండు కవర్లు, కండవులు ఇంకా అవన్నీ అయితే మిషన్లో అయితే వేసిన. ఇంకా ఉన్నాయి అనమాట. పండగ అయితే దగ్గరలో ఉంది, పని అయితే చాలా పని ఉంది, చేసుకోవాలి. పని అయితే చేస్తూనే ఉంటాను. ఎంత పని చేసినా కూడా పని అయితే తరగదనమాట. అందుకని చెప్పి చేస్తూనే ఉంటుంటేనే తప్ప ఇంకా ఇదేనండి. వీడియోలు అయితే చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకో. ఇంక ఇవన్నీ అయితే ఇంక నిన్న ఉతికినాయండి. నిన్న ఉతికితే ఇంకా ఈరోజు అయితే ఆరేసిన. ఈరోజు కొంచెం బాగా ఎండ వస్తుంది కాబట్టి బట్టలన్నీ అయితే ఆరేసిన. ఇంకా కొన్ని మిషన్లో కూడా ఉన్నాయి, ఇంకా అవి కూడా ఉతికిందంటే ఇంకా తీసేసి ఈ కాలు ఇగోని కొన్ని ఆరినాయి అంటే తీసి మళ్ళీ అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను అంగడికి అయితే వెళ్ళి వస్తాను. ఇంక ఇప్పుడైతే మిషన్లో బట్టలు వేసాను కదా, అంతలోకి అయితే ఇంకా అంగడికి అయితే పోయి పప్పు బెల్లు, టమాటాలు అవి అయితే తీసుకొచ్చుకొని పప్పు అయితే చేయాలన్నమాట. ఇంకా పప్పు చేస్తేనే అందరు తింటారు. ఎక్కువ నేను చేసేది ఇంట్లో అయితే పప్పు, ఎగ్ రైస్, పిల్లలకైతే ఎగ్ రైస్, మామూలుగా ఇంకా చికెన్ అయితే చేసుకుంటాం అనమాట, చికెన్ మటను. అందుకని చెప్పి ఇంక ఈరోజు పప్పు అన్నం అయితే చేసుకుంటాము. చూస్తూ ఉండండి వీడియో అయితే. మా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగనే మా వీడియోలు చూసి లైక్ చేసే వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని మంచి వీడియోలు అయితే చేయాలని ఆశ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే అంగడికైతే వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చుకొని పప్పుకి అయితే చేసుకుంటాను. ఇంకా అంగడికి అయితే పోయి ఇప్పుడైతే కూరగాయలు అయితే తీసుకొచ్చుకున్నా పప్పుకి అయితే వేసుకుంటాను. అంతలోకి ఇప్పుడైతే పప్పు బెల్లు అయితే బాగా శుభ్రంగా కడిగి కొంచెం నీళ్ళు అయితే వేసుకున్నా. పప్పులోకి కొంచెం పసుపు, కారం, ఇవి అయితే ఇంకా పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమాటాలు, 2 ఉల్లిపాయలు అయితే వేసి 2 తెల్లబాయలు అయితే వేసుకున్నాం. చేసి రెడీగా పెట్టేసిందంటే ఇంక ఇల్లు తుడుచుకొని మళ్ళీ మధ్యాహ్నం స్కూల్ కాడికి వెళ్ళాలి కదా, అప్పుడు రెడీ అయ్యి స్కూల్ కాడికి అయితే వెళ్తాను. దిండు కవర్లు, కండవులు ఇంకా అవన్నీ అయితే మిషన్లో అయితే వేసిన. ఇంకా ఉన్నాయి అనమాట. పండగ అయితే దగ్గరలో ఉంది, పని అయితే చాలా పని ఉంది, చేసుకోవాలి. పని అయితే చేస్తూనే ఉంటాను. ఎంత పని చేసినా కూడా పని అయితే తరగదనమాట. అందుకని చెప్పి చేస్తూనే ఉంటుంటేనే తప్ప ఇంకా ఇదేనండి. వీడియోలు అయితే చూస్తాను. నేనైతే అన్నము పొద్దున్న స్కూల్కి పిల్లలకి అన్నం వండాను కదా, అప్పుడైతే కొంచెం అయితే గంజి అయితే డైలీ అలా గంజి వంచుకొని నేను అన్నం అయితే డైక్షలో చేస్తాను. అలా గంజి వంచుకొని అయితే తర్వాత చెగబెట్టుకొని అయితే తాగుతాను. టీకి బదులు అయితే ఇంకా గంజి తాగుతా. అన్నం వంచిన గంజి అయితే
ఇంకా అలాగ అన్నం వండిన గంజితో అయితే కొంచెం ఉప్పు వేసుకొని లైట్గా ఉప్పు వేసుకొని టీ తాగినంటే కొంచెం వేడివేడిగా అయితే తాగుతాను అనమాట. నేనైతే డైలీ ఇలాగనే గంజి దీక్షలో ఉంచుకొని అలా గంజి తాగుతాను అనమాట. ఇప్పుడైతే ఇంకా అన్నం మంచిన గంజి అయితే వేడి చేసుకొని అయితే తాగుతున్నాను. ఇంకా శశికి సోనికి రాగి గంజి అయితే చాలా ఇష్టం అనమాట. వాళ్ళకి కూడా నేను అప్పుడప్పుడు రాగి గంజి అయితే చేసేస్తాను, రాగి పిండి ఉన్నప్పుడు. లేదంటే ఇలా అన్నం మంచిన గంజి ఇచ్చినా కూడా తాగుతారు అనమాట. వాళ్ళైతే ఇంట్లో పాలు లేనప్పుడు లేదా టీ తూలు లేనప్పుడు ఏవో ఒకటి లేకుండా ఉంటాయి కదా, అలాంటప్పుడు అంగడికి పోవాలంటే కొంచెం బయటికి పోవాలి. అందుకని చెప్పి ఇట్లా గంజిగా ఉన్నాయి అంటే చెగబెట్టి ఇచ్చిందంటే వాళ్ళు కూడా బాగా తాగుతారు అనమాట. ఇంకైతే ఉతికిన బట్టలు కూడా తీసుకొచ్చి అక్కడ వేసి ఇంక మిగతా అవన్నీ అక్కడ ఆరేసేసాను. తర్వాత స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంక ఇక్కడైతే అన్నము పప్పు చేసి గ్యాస్ కూడా శుభ్రంగా తుడుచుకున్నాను అనమాట. కొంచెము పప్పు అయితే పొంగింది, అందుకని చెప్పి గ్యాస్ కూడా శుభ్రంగా కడిగి పెట్టుకుంటే ఒకసారికే పని అవుతుందని చెప్పి శుభ్రంగా కడిగిన. ఇంక ఇది వచ్చి పొద్దున్న చేసిన అన్నము కొంచెం ఉంది. ఇప్పుడైతే పప్పు చేసిన. ఇక్కడైతే పప్పు చేసి అన్నం అయితే కొంచెం కుక్కర్లో అయితే వండిన. ఇంకొకసారికి ఇంకా సింక్ అంతా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఈ డబ్బాలకు కూడా నీళ్ళు పట్టి పెడితే ఇంకా వచ్చినాక అన్నం తినేటప్పుడు ఆ డబ్బాలలో నీళ్ళు ఇస్తే తాగుతారు అనమాట. ఇంకా నీళ్ళు కూడా కొంచెం తక్కువగా వేసేసి వేస్ట్ నీళ్ళని అయితే ఇక్కడ పెట్టేసిన. ఇదనమాట ఈరోజు వీడియో అయితే. ఇంకా ఇల్లు తుడిసి మట్టసంగా ఇంక ఈ గోను పట్లన్నీ వేసిన. ఇక్కడ ఉండే మ్యాట్ అయితే ఉతికేసినారే, చాలా రోజులు అయిందనమాట. ఇల్లు కూడా శుభ్రంగా నీట్గా తుడిచి పెట్టుకున్నా. చూశారు కదా, ఇంక ఇంట్లో పని అయితే ఇదనమాట. ఇంకా సాయంత్రము 3 గంటలకైతే స్కూల్ దగ్గరికి వెళ్ళాలి కదా, అప్పుడైతే చూద్దాము. ఇంక వీళ్ళు పని నుంచి వచ్చిందంటే అన్నం అయితే వేసి ఇచ్చి నేను ఇంక స్నానం చేసి రెడీ అయినాకే చూద్దాము. వీడియో అయితే చూస్తూ ఉండాలి, కొంచెం బాగా ఇంట్రెస్ట్గా ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నేను ఒక్కదాన్నే తీసినా కదా, వీడియో అయితే ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. కొంచెంసేపు ఉన్నాక మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను స్కూల్ దగ్గరికి పోయేటప్పుడైతే. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీలైతే కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే ఇంకేందాక ఉతికిన బట్టలు అయితే ఉన్నాయి కదా, ఇవి కూడా ఆరేస్తా. ఆరిని తీసేసి ఇంక మిగతా అయితే ఆరేస్తానమాట. ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి అయితే రెడీ అయినా నేనైతే. స్కూల్కి టైం అయిపోయింది, ఇంక పిల్లల్ని అయితే తీసుకొని రావాలా. ఇంట్లో పని అంతా అయిందనమాట. ఇంక ఇప్పుడైతే టీ తాగి అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా నేను చేస్తున్న పని అయితే ఉదయం నుంచి ఏదనమాట. ఇప్పుడైతే టైం అయితే స్కూల్కి పోయే టైం అయిపోయింది.
ఇంత రెడీ అయ్యి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. మళ్ళీ మంచి వీడియోలో అయితే కలుస్తాం. ఈ వీడియో అయితే ఇంతేనమాట. మరి ఒక వీడియోలో కలుసుకునేదాకా అంతవరకు అందరికీ బాయ్ బాయ్ బాయ్.